ఖమ్మం జిల్లా తీర్థాల గ్రామంలో ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఏటా లక్షలాది భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారని ఆలయ అర్చకులు తెలిపారు. అదేవిధంగా అక్కడ పెద్ద ఎత్తున కూడలి జాతర కూడా నిర్వహిస్తారని చెప్పారు. ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కూసిమంచి గ్రామంలో గణపేశ్వర ఆలయము మరియు తీర్థాల సంగమేశ్వరి యొక్క దేవాలయము, అదేవిధంగా నేలకొండపల్లి గ్రామంలో వేచేసినటువంటి శ్రీ పార్వతీ సమేత ఉత్తరేశ్వరి యొక్క దేవాలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం 5 గంటల నుండి స్వామివారికి పంచామృతాలు అభిషేకం నిర్వహించబడతాయి. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరపబడ్డాయి. ఇదే విధంగా పక్కనటువంటి వరంగల్, ఖమ్మం, కోదాడు వివిధ గ్రామాల నుంచి కూడా భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా గణనీయంగా ఏర్పాటు జరిగింది. కావున ఇబ్బంది లేకుండా శివరాత్రికి కూడా శివరాత్రికి కూడా భక్తులు ఎక్కువగా సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు తీర్థాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ జరిగే ఏర్పాట్లని మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రమైన దేవాలయం ఇది. 3 ఋషులచే నిర్మాణం చేసినటువంటి దేవాలయం, పవిత్ర పుణ్యక్షేత్రం. కావున ఇటు పుణ్యక్షేత్రానికి ప్రత్యేకత ఉంది. చిన్న గ్రామం తీర్థాల అనేది ఒక కుగ్రామం. అటువంటి గ్రామంలో ఈ స్వామివారు వేయించేసి ఉంటాం ఆ తీర్థాల గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దీనికి తోడు మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి పనులకు ప్రత్యేక దృష్టి పెట్టి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. ఈరోజు